ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పుదీనా తీసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లము, అలాగే ఈ బాదం పప్పులు ఒక 5, కొంచెం మనం జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యువర్ చాయిస్ అండి. అందులోనే ఈ వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే అదే వేరొక ప్యాన్ తీసుకున్నాం కదా, అందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్ తీసుకున్నానండి ఘీ. అందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, సోంపు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం మిరియాలు, ఇవన్నీ యాడ్ చేసుకొని జీడిపప్పులు వేసుకొని వేగించుకున్నా. వేగిన తర్వాత ఉల్లిపాయ చీలికలు వేసుకున్నాను. ఇందులోనే ధనియా పౌడరు, కారము, ఉప్పు, జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగే పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ మారే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతాయండి. మీకు ఆయిల్ అనేది సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అది ఆయిల్ అనేది పైకి కనపడుతుంది కదా, అంతవరకు ఉంచేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి బియ్యం యాడ్ చేసేసుకున్నాను. ఈ బియ్యం అనేది చెదరకుండా చిన్నగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీనికి కొలత వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇలా సరిపోయిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంతండి. ఇది అయితే ఇప్పుడు మనం సిమ్లో ఉడకబెట్టుకున్నామంటే ఈ టమాటా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో తింటే బాగుంటుందండి. రైతా అందరికీ తెలిసిందే కాదనేసి నేను దాని ప్రిపరేషన్ అయితే చేయలేదు. అంటే ఈ టమాటా పులావ్ ఒకటే వీడియో పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.